హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హోమ్ బౌండ్ ఇదొక డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో ఓన్లీ హిందీ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. బట్ మా సైడ్ రిలీజ్ అవ్వలే. సో నేను చాలా వెయిట్ చేశా. ఫైనల్లీ ఈరోజు చూసాను. ఈ మూవీని డైరెక్ట్ చేసింది నీరజ్ గేవన్. మీరు విక్కీ కౌశల్ ఫస్ట్ మూవీ 'మస్' అని చూస్తుంటే ఆ మూవీ కూడా ఈయనే డైరెక్ట్ చేశారు. గైస్ సీరియస్‌లీ మూవీ చాలా బావుంది. ఇండియాలో జరుగుతున్న కొన్ని సిట్యుయేషన్స్‌ని కళ్ళకి కట్టినట్టు చాలా హానెస్టీతో చూపిచ్చారు. మీకు కొంచెం హిందీ వచ్చినా సరే డెఫినైట్‌లీ ఈ మూవీని చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. డీటెయిల్‌గా ప్లాట్ చెప్పేస్తా. అంతకుముందు కొందరు నేను మూవీస్ చూడకుండానే రివ్యూస్ ఇస్తున్నానని కామెంట్ చేస్తున్నారు. నేను నా లైఫ్‌లో నాకు నచ్చిన పని ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫేక్‌గా చేస్తే నన్ను నేనే మోసం చేసుకున్నట్టు అవుతుంది. నేను ప్రతి మూవీ చూసాక నాకెలా అనిపించిందో క్లియర్‌గా చెప్తాను. నా రివ్యూస్ అన్నీ మీకు జెన్యూన్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు చాలా చిన్న విలేజ్‌లో ఉంటారు. అండ్ వాళ్ళది లోవర్ క్యాస్ట్. సో, వాళ్ళకి వాళ్ళ విలేజ్‌లో అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. పోలీసే తిరిగి వాళ్ళ విలేజ్‌కి వస్తే అట్‌లీస్ట్ వాళ్ళ పోలీస్ యూనిఫార్మ్ చూసైనా వాళ్ళ విలేజ్‌లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారని అనుకుంటారు. సో, లాస్ట్‌కి పోలీసులు అయ్యారా లేదా అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మూవీ చాలా డార్క్‌గా, ట్రాజిక్‌గా ఉంటుంది గైస్. మన సొసైటీలో జరుగుతున్న డార్క్ రియాలిటీని ఈ మూవీలో చాలా డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఈ కాలంలో కూడా 2025లో కూడా ఇంకా క్యాష్‌ని బేస్ చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా అని చూస్తున్నారు. నిజానికి రియల్ లైఫ్‌లో కూడా ఇలానే జరుగుతుంది. అదే కళ్ళకి కట్టినట్టు చూపిచ్చారు. మీకు ఒక హార్డ్ హిట్టింగ్ స్టోరీ ఉన్న మూవీ చూడాలనిపిస్తే డెఫినైట్‌లీ ఈ మూవీని చెక్‌ఔట్ చేయండి. ఇందులో జాహ్నవి కపూర్ కూడా ఉంటుంది. వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్‌తో తన లవ్ స్టోరీ ఒక్కటే కొంచెం బోరింగ్ అనిపించింది. అదర్ దెన్ దట్ ఈ ఇయర్‌లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గైస్. డెఫినైట్‌లీ ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్, మ్యూజిక్, లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 90% యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మేడ్ ఇన్ 2025. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ హోమ్ బౌండ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.